ఐపీఎల్ 2024 సీజన్ మొదలైంది. శుక్రవారం చెన్నైలోని చెపాక్ క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్తో ఈ మెగా టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. టోర్నీని సక్సెస్ఫుల్గా మొదలుపెట్టింది. విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్ లాంటి స్టార్లు విఫలమైనా కూడా ఆర్సీబీ యువ క్రికెటర్ అనుజ్ రావత్, అలాగే సీనియర్ ఫినిషర్ అయిన దినేష్ కార్తిక్ బాగా ఆడినా కూడా సిఎస్కే ముందు వాళ్ళు పెట్టిన టార్గెట్ సరిపోలేదు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఓ యువ క్రికెటర్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బయటికి వెళ్ళిపో అంటూ ఊగిపోయాడు. ఈ ఘటన గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సిఎస్కే ముందు 174 పరుగుల టార్గెట్ పెట్టింది ఆర్సీబీ. ఈ టార్గెట్ను చేస్ చేసేందుకు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర బరిలోకి దిగాడు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న రచిన్కు సూపర్ బ్యాటింగ్తో ఆర్సీబీ బౌలర్లను చాలా ఈజీగా ఎదుర్కొన్నాడు. 4లు 6లతో ఒక రకంగా చెప్పాలంటే ఆర్సీబీ బౌలర్లను స్టార్టింగ్లో పిచ్ కొట్టాడు. ఇక్కడే కోహ్లీకి మండినట్టుంది. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఓ కుర్రాడు తన టీంపై ఈ విధంగా రెచ్చిపోతుండడం కోహ్లీకి అస్సలు మింగుడు పడలేదు. అతను ఎప్పుడు అవుట్ అవుతాడా అని కోహ్లీ కాసుకొని కూర్చున్నాడు. ఎట్టకేలకు కరణ్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్ చివరి బంతికి రజత్ పాటీదార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రచిన్ రవీంద్ర. ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతూ రచిన్ రవీంద్రను బయటికి వెళ్ళిపోవాల్సిందిగా చేతితో సైగలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫీల్డ్లో కోహ్లీ ఇలాగే అగ్రెసివ్గా ఉంటాడని, బాగా ఆడుతున్న ఆటగాడు అవుట్ అయితే సాధారణంగా ఏ ప్లేయర్ అయినా సెలబ్రేట్ చేసుకుంటాడని, కానీ కోహ్లీ కాస్త ఓవర్ అగ్రెసివ్ ప్లేయర్ కాబట్టి అలా రియాక్ట్ అయి ఉంటాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ 20 బంతుల్లో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 42 పరుగులకే 3 కీలక వికెట్లు పడిపోవడంతో కోహ్లీ కాస్త స్లోగా బ్యాటింగ్ చేశాడు. కానీ భారీ షాట్కు ప్రయత్నించి అజింక్య రహానే సూపర్ ఫీల్డింగ్తో కోహ్లీ ఫెవిరియన్కు చేరాల్సి వచ్చింది. మరి ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్ర విషయంలో కోహ్లీ ఇంత అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.